నదులు ఎండిపోతున్నాయని, మేత స్థలాలు కాలిపోతున్నాయని, మందిరంలోకి ఆహారం రాకుండా నిలిచిపోతుందని, ఇదిగో మెట్టు పిల్లల కింద ఆహారం చెడిపోతూ ఉందని, విత్తనాలు కుళ్ళిపోతున్నాయని, భయంకరమైన దినం వస్తుందని పశువులు గ్రహించి దేవునికి మొరపెడుతున్నాయి. అయ్యో, పశువులు మొరపెడుతున్నాయి. కనీసం ఆత్మ కలిగిన నీవు, దేవుని మాటలు వినిన నీవు, నీకొచ్చిన సమస్యలను బట్టి, రాబోతున్న సమస్యలను బట్టి ఇప్పుడైనా ఉపవాసం ఉంటున్నావా? గోనె బట్ట కట్టుకుంటున్నావా? లోకానికి వేరే జీవిస్తున్నావా? ధూళి పోసుకుంటున్నావా? అంటే అంత తగ్గించుకుంటున్నావా? దేవుని దగ్గరకు వచ్చి ప్రశ్న వేసుకోమంటున్నాడు. పాపాలు ఒప్పుకోమంటున్నాడు. పితరుల పాపాలను ఒప్పుకోమంటున్నాడు. అయ్యా, స్తోత్రం, స్తోత్రం. బ్రతిమలాడుకునే దినం ఈరోజు. నువ్వు చేసిన వాటిని క్షమించమని బ్రతిమలాడుకు, నీ పిల్లలు చేసిన వాటిని క్షమించమని బ్రతిమలాడుకుని, నీ భర్త చేస్తున్న వాటిని క్షమించమని బ్రతిమలాడుకునే దినం, వారి రక్షణ కోసమై బ్రతిమలాడే దినం, నీ కష్టాలు, కుటుంబంలో ఉన్న సమస్యల కోసం బ్రతిమలాడుకునే దినం. అయ్యా, నదులు ఎండిపోయినట్టుగా నా కుటుంబం నేను ఎండిపోతా ఉన్నాను, నన్ను క్షమించయ్యన్నాడు. నా కుటుంబాన్ని దర్శించయ్యాను, నా భర్తను రక్షించయ్యాను, నా పిల్లలను రక్షించయ్యాను. అయ్యా, కుటుంబంలో ఆశీర్వాదాలు లేక శాపగ్రస్తులుగా మారిపోతున్నా మమ్మల్ని క్షమించే. సంఘములో ప్రార్థన లేక ఆరిపోతా ఉంది, ఆత్మ క్షమించమని అడుగుదాం. దేవా, స్తోత్ర. బ్రతిమలాడుకో దేవుని. అయ్యా, క్షమించయ్యా. యాకోబులాగా బ్రతిమలాడు, బ్రతిమలాడు. మరణమును తప్పించి అన్న మనసును మార్చివేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుని చూశాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఇంకా ఉన్నాయి బిడ్డలారా. అలానే ప్రభు బ్రతిమలాడుకుంటే ఆయన అన్ని ఆశీర్వాదిస్తాడు. మొరపెడితే ఆయన విడిపిస్తాడు. పాపములను ఒప్పుకునేటువంటి దినం, విడిచిపెట్టేటువంటి దినం. రెండవది, నీ పాపములకు శుద్ధి చేసుకునేటువంటి. అయ్యా, నీ రక్తంలో నన్ను కడుగని అడుగుదాం, కడుగమని అడుగుదాం. పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి దినం. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నన్ను ఆత్మతో నింపయండి, ఆయన తన ఆత్మతో నింపుతాడు, ఆత్మతో నింపుతాడు. అడుగు. ప్రభువా, స్తోత్రం.